బినోలా గ్రామం. ఈ గ్రామంలో చాలా విశాలమైనటువంటి చెరువు ఉంటుంది. అందులో చెరువు నిండా కూడా తామర పూలు ఉంటాయి. మనం వాల్మీకి సమాధి చూడాలంటే ముందు నల్లపోచమ్మ తల్లి దేవాలయం వెళ్తే దాని పక్కనే మనకు వాల్మీకి సమాధి కనిపిస్తుంది. అలా కనిపించేదే వాల్మీకి సమాధి. ఈ గ్రామానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి గురించి ఇదే వీడియోలో ఆ గ్రామస్తులు చెప్పిన విషయాలు తెలుసుకుంటాము. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఇదే గ్రామంలో సమాధి పొందినట్టుగా చెప్తున్నారు. ఇక్కడి నుండి గోదావరి నది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరి నది తీరం వెంట రామాయణ మహాభారతానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఉన్నవి. అందులో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఓం నమ శివాయ. ఓం శ్రీ రామచంద్రాయ. ఓం శ్రీ గణేశాయ నమ. మాది బినోల గ్రామం. నా పేరు డి సరస్వతీరావు. ఇక్కడ వాల్మీకి యొక్క సమాధి పూర్వీకం నుంచి ఇక్కడ బినోల గ్రామము ప్రశస్తమైనటువంటిది. వాల్మీకి స్థాపించిండు కాబట్టి ఇది వానోళ అని అసలు అర్థం. కానీ రాను రాను రజాకర్ల టైంలో బినోలగా మార్చిండ్రని పూర్వీకులు చెప్పేవాళ్ళు. కావున ఈ బినోల కాదు, అసలు వానోళ ఈ యొక్క వాల్మీకి ఇక్కడ సంచరించిండు. బాసర సైడు వ్యాసుల వారు సంచరించడంతో వ్యాసపురి, అది అసలు బాసర కాదంటారు పూర్వీకులు. ఇది బినోల కాదు, అసలు వానోళ. కావున ఇంతకుముందు విజయవాడ నుంచి ఎవరు పురావస్తు శాఖ వాళ్ళు వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి అక్కడ శిలాశాసనం మీద ఉన్నటువంటి వ్రాతను చూపించాను. గంగ ఒడ్డున గౌతమేశ్వర టెంపుల్, గౌతమాముని స్థాపించినటువంటి శివాలయం ఉంది. ఈ యొక్క శివాలయం యొక్క ప్రశస్తం చాలా ఉంది. కావున వాల్మీకి ప్రతిరోజు ఇక్కడ వచ్చి స్నానం చేసి అక్కడ ఆయన యొక్క ధ్యానం చేసుకునేవాడని పూర్వీకులు చెప్పేవాళ్ళు. 2 గంటల ప్రాంతంలో వాల్మీకి సమాధి దగ్గర రామ్ అనే శబ్దం వచ్చేదని ఆయన గారు మాతో చెప్పిండు. ఇది ముమ్మాటికి నిజం, దీంట్లో కల్పితం లేదు. బ్రాహ్మణ్స్ ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు. 300 బ్రాహ్మణ్యం బినోలాలో ఉండేది. బినోలా ఇది వాల్మీకిపురం. ఇది బినోలగా పూర్వము మరాఠీలు ఉండడం వలన వాళ్ళు పిలవడంతో వానోలగా మారింది. ఇది వాల్మీకిపురము. ఇక్కడ సింధూర సిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కాణిపాకంలో ఎలా అయితే బావిలో ఉంటాడో వినాయకుడు, ఆ విధంగానే అక్కడ గర్భగుడిలో వినాయకుడు లోపలనే ఉంటాడు. అది శిల 3.5 ఫీట్ల హైట్లో ఉంటుంది ఆ గణపతి. అక్కడ ఆంజనేయ స్వామి, నాగదేవత, శివుడు, లింగము, నంది ఉంది. వాల్మీకి ఇక్కడ గోదావరి స్నానం చేసి అక్కడ ఆచమనం చేసుకునేవారు, అక్కడ తపస్సు చేసి ఉండేవారని మన పూర్వీకులు చెప్పేవారు. ప్రాముఖ్యత కలది ఏంటంటే గ్రామదేవతలు. ఈ బినోల గ్రామానికి 4 దిశల్లో 4 ముఖాలతో ఆంజనేయ స్వామి ఉన్నారు. తూర్పు ముఖము ఆంజనేయ స్వామి, దక్షిణ ముఖము ఆంజనేయ స్వామి, పడమర ముఖము మన ఉత్తర ముఖము గల ఆంజనేయ స్వామి 4 భాగాలుగా 4 దిక్కులుగా ఉన్నారు. అలాగే కాలభైరవ స్వామి, పురాతనంగా కాలభైరవుడు ఇక్కడ ఎచ్చట లేడు. ఇక్కడ దక్షిణముఖిగా కాలభైరవుడు ఉన్నాడు. చాలా ప్రాముఖ్యత గల కాలభైరవుడు. అతనిని గంగాజలంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు సిద్ధించును. పంచముఖి ఆంజనేయ స్వామి. ఇక్కడ కాశీ శివపంచాక్షరి వృక్షం ఉంది ఇక్కడ. అయితే శివపంచాక్షరి వృక్షము ఎక్కడా లేదు. ఎలా గుర్తించారు అని అంటే పూర్వము ఏం జరిగిందంటే ఒక ఋషి దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చిండు. ఆ ఋషి అలా వచ్చి
ఆ వృక్షాన్ని పట్టుకొని విలపిస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు ఇలా విలపిస్తున్నాడు అని చెప్పేసి కొందరు ప్రజలు పోయి అక్కడికి ఉంటే అక్కడ ఏం చెప్పిండంటే ఈ ఋషి, నేను కాశీ నుండి సంచారం చేస్తున్నాను, ఎక్కడ కూడా ఇలాంటి వృక్షం లేదు, ఈ వృక్షము ఎక్కడ లేదు, కాశీలోనే ఉంది, అది ఇక్కడే ఉంది, తల్లి నువ్వు ఇక్కడికి వచ్చినావా అని చెప్పేసి ఆయన విలిపించి సాగితే అప్పుడు అది మాకు తెలిసింది. అంతవరకు ఇది కల్పితం కాదు, చాలా పూర్వీకులు చెప్పినది వాస్తవము. గ్రామ దేవతలు చాలా ఉన్నారు, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, మన మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ ఆశ్రమము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ విగ్రహాలు చాలా ముచ్చటగా పాలరాతితో చేసినవి ఉన్నవి. అది పురాతననే స్థాపించబడి ఉన్నది. ఇక్కడ కొత్తగా మళ్ళీ మండపంగా చేయడం జరిగినది. మళ్ళీ నల్లపోచమ్మ, అక్కడనే శనీశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఏ చోటులకు కూడా లేదు శనీశ్వర ఆలయము. చాలా శని త్రయోదశి నాడు చాలా భక్తులు విశేషంగా పూజిస్తారు. ఇక్కడ మళ్ళా లక్ష్మీ నరసింహస్వామి చిన్న విగ్రహాలతో చాలా అందంగా చాలా ముచ్చటగా ఉన్నాడు. ఇక్కడ భక్తుల కోరికలు. అలాగే వాల్మీకి సమాధి, మన రామాయణ రచయిత అయినటువంటి వాల్మీకి సమాధి, రామాయణానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత అతని సమాధికి ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ వాల్మీకి గోదావరి నదిన స్నానం చేసి అక్కడ ఆయన ఆశ్రమం ఉంది. ఇక్కడ ఆయన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆచమనం చేసి ఉండేవాడని చెప్పేవారు పూర్వీకులు. అట్లాగే ఆయన సమాధి కూడా ఇక్కడనే ఉంది. దానిని 1992 ఆలో TV9 వాళ్ళు వచ్చి గుర్తించి ఆ శిలాఫలకాన్ని చూసి పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి దాన్ని లిఖితపూర్వకంగా తీసుకెళ్ళిండ్రు. దానికి లిఖితపూర్వకంగా మన వాల్మీకి సమాధి అని గుర్తించిండ్రు. కానీ అయినా ఇప్పటికి కూడా ఎలాంటి ఇది లేదు. అధికారులు, అనాధికారులు, దైవ భక్తులు కూడా అందరూ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చేసి ఇక్కడ గుర్తించడాన్ని, ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఇక్కడ చాలా బినోలకు చాలా వాల్మీకిపురంగా మేము భావిస్తున్నాము. ఇక్కడ పుట్టినందుకు మాకు జన్మ ధన్యము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.